మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై మరో కేసు నమోదైంది. కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారని పిఎస్ఆర్పై మరో కేసు నమోదు చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులపై గుంటూరు సిఐడి పిఎస్లో కేసు నమోదు చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కేఆర్ సూర్యనారాయణ ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులపై మరో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు హైదరాబాద్ నుంచి ఇక్కడికి విజయవాడకు సిఐడి పోలీసులు తరలించారు. ప్రస్తుతం సిఐడి పోలీసుల విచారణలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. అయితే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆయన నటి జత్వాని కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా అంటే ట్రిపుల్ డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ పై టార్చర్ కేసులో కూడా అతను నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసులు కాకుండా మరొక కేసులో కూడా మాజీ చీఫ్ ఆంజనేయులపై మరో కేసు నమోదైంది. ఉద్యోగ సంఘం నాయకుడైన కేఆర్ సూర్యనారాయణని అతను గతంలో తుపాకీతో బెదిరించాలని చెప్పేసి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులపై మరో కేసు నమోదైంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో అతను సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఒక విషయంలో తుపాకీతో బెదిరించట్టు కూడా అతని మీద కేసు నమోదైంది. ఈ కేసు కూడా ఇప్పుడు అతని నిందితుడిగా కేసు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం మీద చూసుకుంటే గత సిఐడి చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై ఇప్పటికీ 3 కేసులు నిందితుడిగా ఉన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి కేసులో నటి జత్వాని కేసు అతను పిఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడిగా ఉన్నాడు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఉద్యోగ సంఘం నాయకుడు సూర్యనారాయణని తుపాకీతో బెదిరించిన కేసు కూడా నిందితుడిగా ఉన్నాడు. మొత్తం 3 కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం సిఐడి పోలీసు మటుకు ఇతను ఏ కేసులో అతన్ని కోర్టులో హాజరుపరుస్తారో మనం చూడాల్సి ఉంటుంది. అయితే కోర్టులో మటుకు ఒక కేసులో నిందితుడిగా హాజరుపరచాక అతను రిమాండ్ ఖైదీకి పంపిస్తారు. దాని తర్వాత మళ్ళీ మరో కేసులు కూడా అతని నిందితుడిగా చూపిస్తూ కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. చందు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.